ఇది సీవేలిగా అతి ప్రసిద్ధమైంది. సీవేలి కోసము ఏనుగు బయట ప్రాకారం నుండి లోపల గర్భగుడి ఉన్న ప్రాకారంలోకి ఎంటర్ అవ్వడం మనం ఇప్పుడు చూసాం కదా. ఇప్పుడు ఏనుగు లోపల గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ వేయడాన్ని చూడండి. ప్రతిరోజు 3 సార్లు జరపబడే సీవేలిలో ఒక ఏనుగు మాత్రమే ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేక దినాలలో అధ్యాయము రచించడం పూర్తి కాగానే ఆయనకున్న పక్షవాతం వ్యాధి అతి విచిత్రంగా నయమైపోయింది. 1586వ సంవత్సరంలో నారాయణ భట్టాద్రి నారాయణీయమును రచించి సంపూర్ణ ఆరోగ్యవంతుడు అయినప్పటి నుంచి భక్తులు ఈ 5000 సంవత్సరాల క్రితం నాటిదిగా ప్రసిద్ధి పొంది దక్షిణ భారతదేశపు ద్వారకా నగరంగా ప్రసిద్ధి పొందిన శ్రీకృష్ణ దేవాలయము కేరళలోని త్రిశూర్ జిల్లాలో కొలువై ఉన్న గురువాయూరులో ఉన్న గురువాయూరప్ప మందిరము ఎన్నో అద్భుతమైన నమ్మలేని మిరాకిల్స్ జరిగిన ప్రదేశంగా పేరు పొందిన ఈ దేవాలయంలోని వింతలు విశేషాలతో పాటు ఈ ఆలయం యొక్క విశేషాలు కూడా తెలుసుకుందాం. ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ టు ద వీడియో. హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ చాలా అద్భుతంగా ఉన్నారు కదా. మళ్ళీ నేను మీ విజయ విండోస్కి తిరిగి స్వాగతం. మనము ఇప్పుడు కేరళలోని దివ్యదేశాలు చూస్తూ ఉన్నాం కదా. లాస్ట్ వీడియోలో తిరుమూషికుళం అనే ఊరిలో ఉన్న శ్రీ లక్ష్మణ పెరుమాళ్ దివ్యదేశం గురించిన విశేషాలు తెలుసుకున్నాం కదా. ఈ ఆలయం నుండి ఇంకో దివ్యదేశం ఆలయానికి వెళుతూ ఉంటే దారిలో గురువాయూరు ఆలయము వస్తుంది. కేరళలో ఉన్న ప్రసిద్ధ హిందూ దేవాలయాలైన శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయము, తిరువనంతపురంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయంల తర్వాత ప్రతి ఒక్క హిందువు చూడాలనుకునే దేవాలయము గురువాయూరులో ఉన్న శ్రీకృష్ణ దేవాలయము. గురువాయూరు కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంకి 300 కిలోమీటర్ల దూరంలో, కొచ్చికి 94 కిలోమీటర్ల దూరంలో, దీనికి అతి దగ్గరలో ఉన్న పట్టణం త్రిశూర్కి 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బెంగళూరు నుండి వెళ్ళాలంటే గురువాయూరు దాదాపు 400 కిలోమీటర్లు ఉంటుంది. ఫ్లైట్లో వెళితే కొచ్చిలో దిగి కొచ్చి నుండి 100 కిలోమీటర్లు ప్రయాణించి గురువాయూరు చేరుకోవాల్సి ఉంటుంది. కేరళ దేవాలయాలు సందర్శించేటప్పుడు రోడ్ జర్నీ కొద్దిగా స్లోగానే అనిపించింది. కిలోమీటర్లు చూడడానికి తక్కువే ఉన్నా కూడా టైం మాత్రము చాలా తీసుకుంటూ ఉంటుంది. మేము కొచ్చి దగ్గర చూసిన తిరుమూషికుళం టెంపుల్ నుండి గురువాయూరు కేవలం 70 కిలోమీటర్లు ఉన్నప్పటికీ మాకు దాదాపు 3.5 గంటల సమయం పట్టింది ఇక్కడికి చేరుకోవడానికి. గురువాయూరు ఆలయము మధ్యాహ్నము 1 గంట 30 నిమిషాలకు మూసివేస్తారు. మేము ఇక్కడికి చేరుకునేసరికి 12 గంటల 45 నిమిషాలు అయ్యింది. ఇక కేవలము 45 నిమిషాలు మాత్రమే ఉండడంతో మేము దర్శనానికి పక్కన వేరే సందులో నుండి దేవాలయానికి వెళ్తూ ఉన్నాము. అసలైన ముఖ్య ద్వారము వేరే సైడ్ ఉంటుంది. గురువాయూరు ఆలయము 5000 సంవత్సరాల క్రితం నాటిదని అందరూ చెబుతూ ఉన్నా కూడా ఇప్పుడు ఉన్న ఈ ఆలయాన్ని మొదటగా ఎవరు నిర్మించారన్నది ఎవరికీ తెలియదు. అయితే కొన్ని శాసనాల ప్రకారము, కొన్ని తమిళ పురాణాల ద్వారా, కొంతమంది కవులు రచయితలు రచించిన రచనల ద్వారా ఈ ఆలయాన్ని 14వ శతాబ్దం ముందే నిర్మించడం జరిగిందని తెలుస్తూ ఉంది. ఎన్నో హిందూ ఆలయాలకు గ్రహణం పట్టిన విధంగానే ఈ ఆలయం కూడా ఎన్నోసార్లు ఆక్రమణలకు గురయ్యింది. డచ్లు 1716లో ఈ ఆలయాన్ని అగ్నికి ఆహుతి చేయగా తిరిగి 1747లో ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఉన్న ఆలయం అయితే అప్పుడు నిర్మించిన ఆలయమే. 1789వ సంవత్సరంలో టిప్పు సుల్తాను ఆలయాన్ని ఆక్రమించినప్పుడు ఇందులో ఉన్న విగ్రహాన్ని దగ్గరలో ఉన్న అంబలపూజలో ఉన్న శ్రీకృష్ణ దేవాలయంలో ఉంచి కొద్ది కాలం తర్వాత తిరిగి ఇక్కడ తెచ్చి ప్రతిష్ఠించడం జరిగింది. పురాణ కాలం నుండి కూడా ఈ ఆలయాన్ని అతి పవిత్రమైన ఆలయంగా భావిస్తూ నిమ్న జాతుల వాళ్ళని ఎవ్వరిని కూడా 1930వ సంవత్సరం వరకు కూడా ఈ ఆలయ పరిసరాల్లో కూడా వెళ్ళడానికి అనుమతించేవారు కాదు. ఇక దేవాలయంలో దర్శనము సరే అస్సలు ఉండేది కాదు. మహాత్మా గాంధీ సత్యాగ్రహ ఉద్యమము, ఆ తర్వాత భారత స్వాతంత్ర్యంల తర్వాత ఈ ఆలయంలోనికి హిందువులందరికీ ప్రవేశం కల్పించబడింది. అక్కడ కనిపిస్తున్న క్యూ దర్శనానికేమో అని అనుకున్నాము, కానీ మధ్యాహ్న భోజనం కోసం ఉన్న క్యూ లైన్ అని ఆ తర్వాత తెలిసింది. మేము కూడా ఇక్కడే లంచ్ చేయాలని అనుకొని వచ్చాము. కానీ ఇక్కడ రష్ చూసిన తర్వాత మేము భోజనం ఇక్కడ చేయలేకుండా పోయాము. మేము దేవాలయానికి పక్క సందులో నుండి వచ్చామని చెప్పాం కదా. దేవాలయం ఉత్తరం వైపున మేము లోపలికి ప్రవేశించడం జరిగింది. ఇక్కడ మనకి కనిపిస్తున్న పుష్కరిణి పేరు రుద్రతీర్థము. పురాణాల ప్రకారము 1000 సంవత్సరాల క్రితము ఇక్కడ శివుడు ఈ తీర్థంలో స్నానం చేసి
స్వామివారిని దర్శించుకునేవాడని చెబుతారు. అందుకే ఈ తీర్థానికి రుద్ర తీర్థము అనే పేరు వచ్చింది. ఒకప్పుడు ఈ తీర్థంలో స్నానం చేసుకుని దేవుణ్ణి దర్శించుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు భక్తులెవరిని స్నానాలకి అక్కడ వదలడం లేదు. ఒకవైపు మెట్ల మార్గం ద్వారా వెళ్ళి పాద ప్రక్షాళన వరకు చేసుకొని వెళ్ళొచ్చు, అంతే. మేము దర్శనానికి వెళ్ళే క్యూ లైన్ల కోసము చూసాం, కానీ మాకు అలాంటి క్యూ లైన్ ఏది కనిపించలేదు. 1000 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ అమ్మే కౌంటర్ కనిపించడంతో ఇక టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి 1000 రూపాయల టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళిపోయాము. అక్కడ మనకు ఒక చిన్న పెంకులు వేసిన గది కనిపిస్తున్నది కదా, అక్కడే 1000 రూపాయల టికెట్లు అమ్ముతూ ఉన్నారు. మేము ఆ టికెట్లు తీసుకున్న తర్వాత కొద్దిగా ముందుకు వెళ్ళి దేవాలయంకి ఎదురుగా ఉన్న హాలుకి అటు చివరన క్లాక్ రూమ్ ఉంది. అక్కడ ఏ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉన్నా కూడా, ఏవైనా లెదర్ బ్యాగ్స్ పెద్ద ఉన్నా కూడా అన్నీ అక్కడ సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. దేవాలయం లోపలికి మాత్రము ఎటువంటి చిన్న ఎలక్ట్రానిక్ ఐటమ్ కూడా వదలరు. మొబైల్ ఫోన్స్, చెప్పులు, పెద్ద బ్యాగులు లాంటివన్నీ అక్కడ జమ చేసిన తర్వాత మనము ఎదురుగా ఉన్న దేవాలయం లోపలికి, దేవాలయం దగ్గరలోనే ఉన్న ఒక చిన్న ద్వారం గుండా వెళ్లాల్సి ఉంటుంది. 1000 రూపాయల టికెట్ ఉన్న వాళ్ళని అక్కడ కనిపిస్తున్నది కదా, ఆ దారి గుండానే లోపలికి పంపిస్తూ ఉంటారు. ఈ దారిలో గుండా లోపలికి వెళ్లే ముందే మనము మొబైల్ ఫోన్స్ అన్నీ అక్కడ పెట్టేసి ఉంటాం కాబట్టి మనము లోపలికి వెళ్ళిన తర్వాత ఏముంటుంది అన్నది ఏమాత్రము వీడియో తీయలేము. ఫోటోలు కూడా ఏవి మనకు ఆన్లైన్లో కూడా దొరకవు, అంత స్ట్రిక్ట్గా పాటిస్తూ ఉంటారు. ఈ కాంపౌండ్ వాల్ దాటి లోపలికి వెళ్ళిన తర్వాత మనకు లోపల విశాలమైన ప్రాంగణం కనిపిస్తుంది. ప్రాంగణము మధ్యలో తిరిగి ఇంకొక ప్రహారీ గోడ ఉంటుంది. ఆ ప్రహారీ గోడ లోపల గర్భగుడి ఉంటుంది. బయట ప్రహారీ గోడకి, లోపల ప్రహారీ గోడకి మధ్యలో ఉన్న ప్రదేశంలో గణేష ఆలయము, స్వామి అయ్యప్ప ఆలయము లాంటివి ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న కాంపౌండ్ దాటి లోపలికి వెళితే మెయిన్ గర్భాలయం ముందర ఉన్న ధ్వజస్తంభము అన్నీ కనిపిస్తాయి. ఈ ప్రవేశ ద్వారం వద్ద కొద్దిగా కనిపించడాన్ని మనం చూడొచ్చు. ధ్వజస్తంభము, దానికి ఎదురుగా గర్భగుడి కనిపిస్తూ ఉంటుంది. 1000 రూపాయల టికెట్ తీసుకున్నప్పుడు మనము నేరుగా అక్కడ కనిపిస్తున్న ధ్వజస్తంభం ఉన్న ప్రదేశానికి వెళ్తాము. అక్కడ ఉన్న సామాన్య క్యూలో మనల్ని కూడా కలిపేస్తారు, అంతేకాని 1000 రూపాయలకు సపరేట్ క్యూ అంటూ ఏమీ ఉండదు. గర్భగుడిలో కొలువైన చిన్ని కృష్ణుని రూపమైన గురువాయూరప్పని మనము కొద్దిగా దూరం నుండే దర్శించుకోవాల్సి ఉంటుంది. చిన్ని కృష్ణుని రూపంలో వెలసిన శ్రీ మహావిష్ణువు ఇక్కడ 4 హస్తాలను కలిగి ఉంటాడు. పైన ఉన్న 2 హస్తాలలో పాంచజన్య శంఖాన్ని, సుదర్శన చక్రాన్ని ధరించి ఉండగా కింద ఉన్న హస్తాలలో కౌమోదకి గదని, ఇంకొక హస్తంలో తులసి మాలని మరియు తామర పువ్వులను ధరించి ఉంటాడు. 4 అడుగుల ఎత్తున్న గురువాయూరప్ప విగ్రహాన్ని ఎన్నో అద్భుత శక్తులు ఉన్న నల్లని పాతాల అంజనం అనబడే శిలతో చెక్కి ఉంటారు. ఈ రూపాన్ని శ్రీ మహావిష్ణువు చెరసాలలో శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు దేవకి వసుదేవులకి దర్శనమిచ్చిన రూపంగా చెప్పుకుంటారు. ఇక్కడ ప్రతిష్ఠించిన గురువాయూరప్ప విగ్రహానికి అతి పురాతనమైన చరిత్ర ఉంది. ఈ విగ్రహము 5000 సంవత్సరాల క్రితం నాటిదని చెబుతారు. పురాణ కథనాల ప్రకారము ఈ విగ్రహాన్ని బ్రహ్మ, విష్ణువు మరియు మహేశ్వరులందరూ పూజించినట్లుగా చెబుతారు. మొట్టమొదటగా శివుని దగ్గర ఉన్న ఈ విగ్రహాన్ని బ్రహ్మ సంతానం కోసం తీసుకొని పూజించినట్లుగా పురాణము. బ్రహ్మ పూజించిన ఈ విగ్రహము వంశ పారంపర్యంగా వసుదేవుని దగ్గరకు చేరుతుంది. వసుదేవుడి దగ్గర నుండి శ్రీకృష్ణునికి చేరిన ఈ విగ్రహాన్ని శ్రీకృష్ణుడు ద్వారకలో ఉంచి పూజించినట్లుగా చెబుతారు. ద్వాపర యుగాంతంలో ద్వారక మునిగిపోతున్న సమయంలో శ్రీకృష్ణుడు తన స్నేహితుడైన ఉద్ధవుని చేతికి ఈ విగ్రహాన్ని ఇచ్చి దీన్ని ఎక్కడైనా సురక్షిత ప్రదేశంలో ప్రతిష్ఠించవలసిందిగా చెబుతాడు. ఉద్ధవుడు గురువు మరియు వాయువుల సహాయంతో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి సరైన ప్రదేశం కోసము వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలో శివపార్వతులు ఎంతో సంతోషంగా గడుపుతూ ఉన్న ఈ ప్రదేశాన్ని చూసిన తర్వాత ఇక్కడే ప్రతిష్ఠించాలని నిర్ణయించుకొని ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్ఠింపజేసినట్లుగా పురాణము. గురువు మరియు వాయువుల చేత నిర్మింపబడిన నగరంగా గురువాయూరుని, వారి చేత ప్రతిష్ఠింపబడిన శ్రీకృష్ణుణ్ణి గురువాయూరప్పగా అప్పటి నుండి పిలవడం వాడుకలో ఉంది. చిన్ని కృష్ణుని రూపంగా భావించుకునే ఈ విష్ణుమూర్తి స్వరూపాన్ని కేరళ వాసీయులు
బాలగోపాలన్ మరియు గురువాయూర్ ఉన్నికన్నన్ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. మనకు గర్భగుడిలో స్వామివారి దర్శనము అయిన తక్షణము గర్భగుడి ముందు వైపు కుడివైపు ఉన్న గోడలో రాగి ఆకు మీద కుడికాలు బొటనవేలుని నోటిలో పెట్టుకున్న చిన్ని కృష్ణుని రూపము చెక్కి ఉండడం కనిపిస్తుంది. ఈ రూపానికి చాలా మంది భక్తులు నమస్కరించుకోవడం కనిపించింది. ఆ తర్వాత ప్రదక్షిణ దిశగా వెళ్ళినప్పుడు స్వామివారికి కుడివైపు ఉన్న ప్రదేశంలో సప్త మాతృకులను ప్రతిష్ఠించి ఉన్నారు. ఆ తర్వాత మనము అదే విధంగా ప్రదక్షిణగా వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుని బాల్యానికి సంబంధించిన కొన్ని శిల్పాలను చెక్కి ఉండడం కనిపించింది. అక్కడ ఉన్న భక్తులు వాటన్నింటినీ కూడా దేవుని విగ్రహాలలానే భావించి పూజిస్తూ ఉన్నారు. ఇక అలాగే ప్రదక్షిణ చేసుకుని స్వామివారి గర్భగుడి ఎడమ వైపుకి వచ్చినప్పుడు ఎవరైనా సరే 100 రూపాయలు ఇచ్చి తులసి పువ్వులు మరియు గంధాన్ని ప్రసాదంగా పొందవచ్చు. గర్భగుడిలో స్వామివారిని దర్శించుకొని ప్రదక్షిణగా వచ్చి ఆ ప్రాకారాన్ని దాటి బయటకు వచ్చినప్పుడు మనము మొదటగా క్యూ లైన్ లో ప్రవేశించిన ఆ ప్రాంగణము వస్తుంది. ఈ ప్రాంగణంలో మనకు స్వామి అయ్యప్ప టెంపుల్, గణేష టెంపుల్ తో పాటుగా మనం తీసుకున్న స్పెషల్ టికెట్స్ ఏమన్నా ఉంటే వాటికి ప్రసాదాలు ఇచ్చే కౌంటర్లు కూడా ఉంటాయి. ఇవన్నీ చూసుకొని గర్భగుడి కనిపించే ముందు వైపుకి వచ్చినప్పుడు అక్కడ మనకు గురువింద గింజలు ఉన్న ఒక పెద్ద పాత్ర కనిపిస్తుంది. గురువింద గింజలు అంటే అందరికీ తెలిసినవే. ఒకవైపు నల్లగా ఉండి ఇంకొక వైపు ఎర్రగా ఉంటాయి. గురువాయూరప్ప టెంపుల్ కి ఈ గురువింద గింజలకి ఒక విడదీయరాని ప్రత్యేకత ఉంది. ఒకానొకసారి ఒక పెద్దావిడ గురువాయూరప్పని దర్శనం చేసుకోవాలని బయలుదేరుతుంది. ఆమె కడు పేదరాలు కావడంతో దేవుడికి కానుకగా తీసుకోపోవడానికి ఏమీ లేకపోవడంతో తన ఇంట్లో ఉన్న కొన్ని గురువింద గింజల్ని కానుకగా ఒక మూట కట్టుకుని తీసుకొని బయలుదేరుతుంది. ఆమె సరిగ్గా గురువాయూరప్ప దర్శనం చేసుకోవడానికి ఆలయం చేరే సమయానికి ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న మహారాజు కూడా అదే సమయంలో అక్కడికి దర్శనానికి వస్తాడు. దాంతో ఆయనతో పాటు వచ్చిన భటులు ఆ పెద్దావిడ దారికి అడ్డుగా ఉందని తోసివేయడంతో ఆమె దగ్గర ఉన్న గురువింద గింజలన్నీ కూడా మూటలో నుండి చెల్లా చెదురుగా పడిపోతాయి. అవి పడిపోయిన సమయం నుంచి ఆలయానికి సంబంధించిన ఏనుగు అతి పెద్దగా గీంకరిస్తూ దేవుని దర్శనానికి ఆటంకం కలిగించడం ప్రారంభించింది. ఎంతకీ రాజుకి గురువాయూరప్ప దర్శనం కాకపోవడంతో ఏదైనా తప్పు జరిగిందా అనే కోణంలో ఆలోచించినప్పుడు వారికి ఈ విషయం స్ఫురించగా ఆ పెద్దావిడిని తీసుకొని వచ్చి ఆమె దగ్గర ఉన్న గురువింద గింజలన్నీ ఒక్కొక్కటిగా అన్నీ చేర్చి తిరిగి మూటగా చేసి దేవుడు ముందర పెట్టిన తర్వాత ఆ ఏనుగు ఒక్కసారిగా గింకరించడం ఆపేసింది. అప్పటి నుండి గురువింద గింజల్ని గురువాయూరప్ప పైన ఉన్న భక్తికి నిదర్శనగా భావిస్తూ ఉంటారు. భక్తులు గురువింద గింజల్ని తమ చేతిలోకి తీసుకుని గురువాయూరప్పను ధ్యానించుకుని వారి కోరికలు నివేదించుకుంటే తప్పక తీరుతాయని నమ్ముతూ ఉంటారు. గురువింద గింజలున్న పాత్ర పక్కనే ఒక టేబుల్ పైన భక్తుల కోరికలకు సంబంధించిన కొన్ని బొమ్మలు ఉంటాయి. అంటే చిన్న చిన్న ఇల్లు, ఊయలలో ఊగుతున్న చిన్ని కృష్ణుడు లాంటివి. అంటే ఇల్లు లేని వారికి ఇల్లు, సంతానము లేని వారికి సంతానము లాంటివన్నమాట. మనము ఏదైనా చేతిలోకి తీసుకొని ఆ కోరిక కోరుకొని దానికి సంబంధించిన మనీని హుండీలో వేయాల్సి ఉంటుంది. గురువాయూరు శ్రీకృష్ణ ఆలయంలో ఎంతో ప్రసిద్ధి పొందిన ఒక సంప్రదాయము ఏనుగుల చేత మాత్రమే జరిపించబడే సీవేలి అన్న సంప్రదాయము. చాలా హిందూ దేవాలయాలలో మూల విరాట్ యొక్క ఉత్సవ విగ్రహాన్ని పూజారులు రోజులో 2 లేదా 3 సార్లు దేవాలయం చుట్టూ తిప్పి తిరిగి గర్భాలయంలో ఉంచుతూ ఉంటారు. అటువంటి సంప్రదాయాన్ని గురువాయూరు శ్రీకృష్ణ ఆలయంలో పూజారులు కాకుండా ఏనుగుల చేత ఈ గర్భాలయం చుట్టూ ప్రదక్షిణ చేయడాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఇది సీవేలిగా అతి ప్రసిద్ధమైంది. సీవేలి కోసము ఏనుగు బయట ప్రాకారం నుండి లోపల గర్భగుడి ఉన్న ప్రాకారంలోకి ఎంటర్ అవ్వడం మనం ఇప్పుడు చూసాం కదా. ఇప్పుడు ఏనుగు లోపల గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ వేయడాన్ని చూడండి. ప్రతిరోజు 3 సార్లు జరపబడే సీవేలిలో ఒక ఏనుగు మాత్రమే ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేక దినాలలో, పర్వదినాలలో, ప్రతి నెలా వచ్చే ఏకాదశి తిథులలో ఈ సంఖ్య 3, 5 ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు. ఈ సంప్రదాయంలో పాల్గొనే ఏనుగులతో పాటు ఇంకా కొన్ని ఏనుగుల శాంక్చురీలో పోషిస్తూ ఉండడము ఈ ఆలయం యొక్క ప్రత్యేకత.
ఈ ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పున్నత్తూరు కోటై దగ్గర ఉన్న ఏనుగుల శాంక్చురీలో దాదాపు 59 ఏనుగులకి ఈ ఆలయము ఆవాసం కల్పిస్తూ ఉంది. ఇక ఈ దేవాలయంలో జరిగిన మిరాకిల్స్ గురించి చెప్పుకోవాలి అంటే ఒక వీడియో చాలదు. అన్ని మిరాకిల్స్, అద్భుతాలు ఈ గుడిలో జరిగాయి. భాగవత పురాణాన్ని సరళీకరించి నారాయణీయంగా రాసిన నారాయణ భట్టాద్రి గురువాయూరప్పకి ఎనలేని భక్తుడు. ఆయన నారాయణీయంలో శ్రీకృష్ణుని లీలలన్నీ కూడా 100 అధ్యాయాలలో ఒక్కొక్క అధ్యాయానికి దాదాపు 10 పద్యాలు రచించడం జరిగింది. మేల్పత్తూర్ నారాయణ భట్టాద్రి తన గురువు పైన ఉన్న భక్తితో శ్రీకృష్ణుని సహాయంతో అతని గురువుకి వచ్చిన తిరుగులేని వ్యాధిని తనకు వచ్చేటట్లు చేసుకుని గురువుని వ్యాధిరహితుని చేస్తాడు. పక్షవాతంతో తీవ్రంగా బాధపడుతూ ఉన్న నారాయణ భట్టాద్రి భగవంతుని పైన అనురక్తితో ప్రతిరోజు గురువాయూరప్ప ఆలయానికి వచ్చి అక్కడ ఆయన సమక్షంలో నారాయణీయంని రచించేవాడు. ఆయన చివరి అధ్యాయము రచించడం పూర్తి కాగానే ఆయనకున్న పక్షవాతం వ్యాధి అతి విచిత్రంగా నయమైపోయింది. 1586వ సంవత్సరంలో నారాయణ భట్టాద్రి నారాయణీయమును రచించి సంపూర్ణ ఆరోగ్యవంతుడు అయినప్పటి నుంచి భక్తులు ఈ నారాయణీయమును పఠిస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వడం ఖచ్చితమని నమ్ముతూ ఉంటారు. పూంతనం నంబూద్రి అనే భక్తుడు గురువాయూరప్పకి పరమ భక్తుడు. తీవ్రమైన భక్తితో ఆర్తితో ఆయన స్వామి పైన జ్ఞానప్పన అనే మలయాళ పద్యమాలిక వ్రాయడం జరిగింది. అయితే అతడు సంస్కృతంలో అంత పండితుడు కాదు. మామూలుగా మాట్లాడే జానపద భాషలో దాన్ని రాసి సంస్కృత పండితుడైన సమకాలీనుడైన నారాయణ భట్టాద్రికి ఎలా ఉందో చెప్పమని చూపిస్తాడు. అయితే నారాయణ భట్టాద్రి నంబూద్రి అంత పండితుడు కాదు కదా అనే ఉద్దేశంతో కొద్దిగా చిన్న చూపుతో పద్యమాలికని పెద్దగా గమనించడు. దాంతో ఎంతో బాధపడి నంబూద్రి ఇంటికి వెళ్ళి ఏకాంతంలో గురువాయూరప్ప పాదాల చెంత వెక్కి వెక్కి ఏడుస్తాడు. నారాయణ భట్టాద్రి నారాయణీయం రాస్తున్న రోజులవి. నంబూద్రి బాధతో ఏడుస్తున్న రోజు రాత్రే ఒక చిన్న పిల్లవాడు నుదుటున తిరునామాలు ధరించి నారాయణ భట్టాద్రి చెంతకు వస్తాడు. సంస్కృత పరిజ్ఞానంతో ఆయన రచిస్తున్న మొదటి పద్యాన్ని ఆ బాలుడు చూసి ఎన్నో తప్పులు అందులో సరిదిద్దుతాడు. ఆ తర్వాత 2వది, 3వది, 4వది అలా వరుసగా 10 పద్యాలలోనూ పొరపాట్లు చూపించి సరిదిద్దడంతో భట్టాద్రికి కనువిప్పు కలుగుతుంది. ఎంతో సరళమైన భాషతో రాసిన నంబూద్రి పద్యాలే గురువాయూరప్పకి నచ్చాయి అని అతడికి అర్థమయ్యి నంబూద్రికి క్షమాపణ కోరుకుంటాడు. గురువాయూరు మమ్మియూర్ శివ టెంపుల్ కూడా అతి ప్రసిద్ధి పొందింది. మనము ఈ వీడియో మొదట్లో గురువు మరియు వాయువు శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఇక్కడ శివపార్వతులు ఉండడం చూసి ప్రతిష్ఠించారని చెప్పుకున్నాం కదా. గురువు మరియు వాయుదేవుడికి శివపార్వతులు ఇద్దరూ ఇక్కడ ఉన్న రుద్ర తీర్థంలో స్నానం ఆచరిస్తూ ఆనందంగా ఉండడం కనిపించింది. ఆ విధంగా ఈ మమ్మియూర్ టెంపుల్ దగ్గర సాక్షాత్తు శివపార్వతులే ఒకప్పుడు కాపురం ఉండేవారని ప్రతీతి. గురువాయూరులో గురువాయూరప్పను ప్రతిష్ఠించిన తర్వాత కూడా ఈ మమ్మియూర్ టెంపులే ఎంతో ప్రసిద్ధిగా ఉండేది. చాలా వందల ఏళ్ల సంవత్సరాల తర్వాత ఒక చీకటి రాత్రి తిరునామాలు నుదుటను ధరించిన ఒక చిన్న బాలుడు తనకు ఆకలిగా ఉందని ఆ రాత్రికి ఆశ్రయం కల్పించాలని వచ్చి మొదటగా మమ్మియూర్ ఆలయ పూజారులను అభ్యర్థిస్తాడు. అయితే పూజారులు అప్పటికే దేవాలయం మూసివేశామని ఆశ్రయం తగదని చెప్పి పంపివేస్తారు. అప్పుడు ఆ బాలుడు గురువాయూరప్ప ఆలయంలోకి ప్రవేశిస్తాడు. అలా అప్పుడు ఆ బాలుడు ఆ ఆలయం ప్రవేశించినప్పటి నుండి మమ్మియూర్ ఆలయము కళావిహీనమైనదని, అదేవిధంగా ఆ రోజు నుండి గురువాయూరప్ప ఆలయము దినదినాభివృద్ధి చెందుతూ ఉందని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఆలయాన్ని తెల్లవారుజామున 3 గంటలకే తెరుస్తారు. ఆ సమయంలో స్వామివారు ఇచ్చే దర్శనాన్ని నిర్మాల్య దర్శనం అని పిలుస్తారు. అంటే స్వామివారు ముందు రోజు ఉన్న అలంకరణతోనే దర్శనమిస్తారు. ఆ తర్వాత అభిషేకము, నిత్య పూజ తర్వాత సాధారణ భక్తుల దర్శనం ఉంటుంది. ఉదయం 4:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు దర్శనాలు ఉంటాయి. ఆ తర్వాత సాయంత్రం 4:30 గంటల వరకు దేవాలయాన్ని మూసివేస్తారు. సాయంత్రం 4:30 గంటలకు తెరిచిన తర్వాత రాత్రి 9:30 గంటల వరకు తెరిచి ఉంచుతారు. ఆలయం లోపలికి ప్రవేశించడానికి తూర్పు మరియు పశ్చిమ ద్వారాలు ఉంటాయి.
ప్రసాదాలు కావాలి అంటే ఆలయం వెనుక వైపున ఉన్న కౌంటర్లో తీసుకోవచ్చు. ప్రతిరోజు దేవాలయ ఉత్సవ కార్యక్రమము శ్రీవేలిలో పాల్గొనే ఏనుగు ఇక్కడ ఉండడం మనము చూడొచ్చు. గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో జరిగే ఇంకొక అతి ముఖ్యమైన కార్యక్రమము కృష్ణ నాటం అనే నృత్య రూపకము. శ్రీకృష్ణుని జీవితానికి సంబంధించిన ఘట్టాలన్నింటినీ నృత్య రూపకంలో ఈ ఆలయం ముందు ఉన్న ఒక పెద్ద ఓపెన్ ఆడిటోరియంలో ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. ఈ ప్రదర్శనలన్నీ కూడా కృష్ణ నాటం పేరుతో అతి ప్రసిద్ధి పొందాయి. ఇక సాధారణంగా కేరళ ఆలయాలలో ప్రసిద్ధిగా కనిపించే దీపాల వరుసలు ఇక్కడ కూడా రాత్రిపూట కనువిందు చేస్తూ కనిపిస్తూ ఉంటాయి. ఇవండి దక్షిణ ద్వారకగా అతి ప్రఖ్యాతి పొందిన కేరళలో ఉన్న గురువాయూరప్ప ఆలయం యొక్క విశేషాలు. ఈ వీడియో మీకందరికీ నచ్చిందని ఆశిస్తూ ఉన్నాను. తొందరలో ఇంకో మంచి దేవాలయం వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇంతవరకు విజ్జి విండోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చి ఉంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.